హాయ్ దోస్తులు ఎట్లున్నారు మంచిగుర్రా నేనైతే మంచిగా ఉన్నా మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసిన ఫ్రెండ్స్ ఒక చిన్న పని మీద అయితే బయటకు వెళ్తున్నాము క్లైమేట్ అయితే చాలా బాగుంది నెల్లూరులో ఇంకా పని అయితే అయిపోయింది ఇంకా రిటర్న్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే హోటల్కి వచ్చేసినాము ధృవతార అనే హోటల్కి అయితే అది కొత్తగా పెట్టిరంట నెల్లూరులో ఎవరెవరం వచ్చేసినామంటే మా మామయ్య మా అత్తమ్మ నేను మా బావ అయితే వచ్చేసినాము ఇక ధృవతార అనే హోటల్కి అయితే ఇది ఫస్ట్ టైం మేము రావడము కాఫీ అదంతా ఉంది ఇక్కడైతే కూర్చోడానికి కూడా చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళి అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ కూర్చోగానే ఇంకా ఏం ఆర్డర్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాము ఆర్డర్ ఇవ్వడానికి అయితే చాలా లేట్ అయితే అయ్యింది ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసినాము ఏం ఆర్డర్ ఇచ్చినామని మీరు అనుకుంటారా ఏముంది బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ వడ ఇంకా అవే కదండి నేనైతే ప్లెయిన్ దోశ అయితే చెప్పేసిన అత్తమ్మ వచ్చేసి ఆనియన్ దోశ అని చెప్పేసింది ఇంకా మామయ్య ఇడ్లీ వడ అయితే చెప్పేసిండు ఇంకా మా బావ అయితే పూరి చెప్పేసాడు ఫస్ట్ మా బావకే వచ్చేసింది ఇంకా పూరి అయితే తింటున్నాడు మా బావ మేము ఆర్డర్ వచ్చేదాకా అయితే కొంచెం సేపు ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము కొంచెం సేపు మాట్లాడుకొని తర్వాత అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది ఇంకా అందరం కలిసి అయితే తిన్నాము పూరి అయితే మస్తు వేడి ఉంది పొగలు అయితే అట్లనే బయటకు వస్తున్నాయి చూడుర్రి ఫ్రెండ్స్ ఇడ్లీ కూడా వచ్చేసింది మామయ్యకి ఇడ్లీ తినడానికి అయితే రెడీగా ఉండు మామయ్య ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ఆర్డర్ కూడా వచ్చేసింది ప్లేన్ దోశ ఇక టేస్ట్ చూసి ఎట్లుందో మీకైతే ఖచ్చితంగా చెప్తాను నేను మా బావ అయితే తింటున్నాం ఇక్కడ చూస్తురు కదా మీరు అత్తమ్మ ఆర్డర్ ఇచ్చిన ఆనియన్ దోశ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ అత్తమ్మ అయితే మంచి ఆకలి మీద అయితే ఉంది మంచిగా తిన్నది అత్తమ్మ అయితే ఇక నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చట్నీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ అయితే మస్తు తిన్నాం మేమైతే ఇక నా విషయానికి వస్తే నా ప్లేన్ దోశ ఇదైతే నేను మంచిగా తిన్నా కడుపు నిండి అయితే తినేసిన మంచి ఆకలి మీద అయితే ఉన్నాను నేను కూడా టిఫిన్ చేయగానే అయితే ఖచ్చితంగా మనకు కాఫీ కానీ టీ కానీ పడాల్సిందే ఇంకా అత్తమ్మ మామయ్య వచ్చేసి కాఫీ అయితే చెప్పారు ఇక రాగానే కాఫీ అయితే తాగేసినాం మీకు కూడా కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు అయితే ఉందా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోకూరి ఒక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్